ఆత్రేయపురం సంక్రాంతి ఏదైతే గోదావరి ట్రోఫీకి సంబంధించి రెండో రోజు స్పోర్ట్స్ ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా ఆత్రేయపురం కెనాల్లో పెద్ద ఎత్తున నిన్న స్విమ్మింగ్ పోటీలు జరిగితే ఈరోజు ఏదైతే డ్రాగన్ బోటు పందాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఒకసారి చూడొచ్చు. మొత్తం ఏర్పాట్లను పెద్ద ఎత్తున స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఆధ్వర్యంతో పాటు నిన్న కందులు దుర్గేష్ కూడా ఇదంతా కూడా ఏదైతే పర్యాటకంగాను స్పోర్ట్స్ రంగంగాను తీర్చిదిద్దేందుకు అన్ని వెసులుబాట్లు ఉన్నాయి. కేరళ తలహాలో ఈ రకమైనటువంటి పడవ పందాలు అలాగే బోటు పందాలు, రేపు పడవ పందాలు కూడా అట్టహాసంగా జరగబోతున్నాయి. ఇదే ఆత్రేయపురం అమలాపురం ఆత్రేయపురం సంబంధించినటువంటి కెనాల్ ప్రాంతంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం ఇంకా ఘనంగా చేస్తున్నారు. ఏదైతే ఈ డ్రాగన్ బోటుకి సంబంధించి అసలు ఎలా ఆడతారో, గెలుపోవటం ఎలా ఉంటాయి, ఇక్కడ ఉన్నది స్పోర్ట్స్ ఈ డ్రాగన్ బోట్లో ఎన్ని బోట్లు ఉంటాయి, ఎంతమంది ఆడతారు? 3 బోట్లు ఉంటాయి. బోటుకి వచ్చి 12 మంది ఆడతారు. అంటే 1 కిలోమీటర్ ఈ ఊర్లో అయితే, మామూలు నేషనల్స్ అయితే 5 km 1500 ఉంటాయి. నేషనల్లో ఏ రకంగా ఉంటుంది? ఇక్కడ ఇలా కోనసీమలో ఈ సంక్రాంతి ఆడడం మీరు ఎక్కడెక్కడి నుంచి వచ్చారు? అంతమంది మేము విజయవాడ నుంచి వచ్చామండి. మాది 12 మంది టీం. అంటే డ్రాగన్ అంటే పేరు ఎలా వచ్చింది దీనికి? అంటే రేపు పడవ పందాలు అంటారు, అంతా పడవలన్నీ వెళ్తూ ఉంటాయి పోటీకి, ఇది ఎలాగా? ఇది మామూలు ఇంటర్నేషనల్ గేమ్ అండి, ఒలింపిక్ గేమ్. అంటే ముగ్గురు సమానంగా వెళ్తారా? ముగ్గురు సమానం కాదు, ఎవరు ముందు వస్తే వాళ్ళే ముగ్గురులో స్టార్టింగ్లో సమానంగా స్టార్ట్ అవుతారు. సమానంగా స్టార్ట్ అవుతారు. మధ్యలో ఎవరు బాగుంది ఈ కోనసీమ వచ్చి ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్లో పాల్గొన్నాను. చాలా బాగుందండి. ఇక్కడ ఆత్రేయపురం మాకు చాలా నచ్చింది. నీ పేరేంటి? అంటే ఎక్కడి నుంచి వచ్చింది? నేను విజయవాడ నుంచి. నా పేరు అఖిల్. సో ఎలా ఉంది ఈవెంట్? బాగా ఆడేది ఏంటిది? డ్రాగన్ బోట్. ఎంతమంది ఉంటారు మొత్తం? 12 మంది బోట్కి. నేషనల్ అయితే నేషనల్లో కూడా సేమ్, ఇంకొంచెం పెద్ద బోట్ కూడా ఉంటుంది. అక్కడైతే 12 బోట్లు ఉంటాయా? బోట్లు ఇంతే. ప్రస్తుతం అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మొత్తం డ్రాగన్ బోటు పందాలకు సంబంధించి 12 మంది ఉంటారని చెప్తున్నారు. అంటే ఈ గెలుపు అంటే ఎలా ఉంటాయి ప్రైజ్ మనీ? హలో TV9, నా పేరు చిన్నబాబు. ఐఎమ్ నేషనల్ ప్లేయర్ అండ్ నేషనల్ సిల్వర్ మెడలిస్ట్. యాక్చువల్లీ ఇక్కడున్న ఇది వచ్చేసరికి మాది SAP స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ అకాడమీ నుంచి వచ్చాము. ప్రతి ప్లేయరు ఈ సంక్రాంతి టోర్నమెంట్ వీక్షించడానికి వచ్చాము. మేము లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్లేస్ తీసుకొని వెళ్ళాము. తర్వాత వచ్చేసరికి ఈ ప్రోగ్రామ్ అనేది మన నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఉంది. మేము చాలా నేషనల్ వైడ్గా పార్టిసిపేట్ చేశాము. సేమ్ ఏ విధంగా అయితే నేషనల్లో జరుగుతుందో అదే విధంగా మన కోనసీమ ఆత్రేయపురంలో జరగడం మాకు సంతోషం. మేము